ఎంత గాలి వచ్చినా గానీ ఒక మర్రి చెట్టును కూల్చలేదు. అదే విధంగా ఎంత పెద్ద వాన వచ్చినా ఒక మర్రి చెట్టును కూల్చలేదు. కానీ అదే గాలి వాన కలిసి ఒకటేసారి మర్రి చెట్టు మీద దాడి చేస్తే ఎంత పెద్ద మర్రి చెట్టు అయినా సరే కూకటి వేలతో సహా పెకిలించి అవతల పడేస్తాయి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఒక పెద్ద మర్రి చెట్టులాగా తయారై ప్రపంచ దేశాలను శాసించాలని చూస్తున్న ట్రంప్ ను ఎదుర్కోవడానికి యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయినాయి. సో ఈ తన మొన్న ఏం చేసిండు, ఏదైతే వెనిజులా మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని ఎత్తుకొచ్చిండు. సో దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి గ్రీన్లాండ్ కూడా నాదే, 20 రోజుల లోపల దాన్ని కూడా నేను దగ్గర తీసుకుంటా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ గ్రీన్లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉంటది. అంటే అక్కడ ఆర్థికంగా కావచ్చు, మిగతా విషయాలన్నీ డెన్మార్క్ చూసుకుంటది. సో ఈ డెన్మార్క్ మళ్ళా నాటో దేశాల్లో సభ్య దేశం. ఈ నాటో దేశాల్లో కలిసి ఉన్నది మళ్ళీ ఏంది, యూరోప్ కంట్రీస్. 27 యూరోపియన్ ఉన్నటువంటి కంట్రీస్ ఈ నాటోలో ఉంటాయి. సో మొత్తం మీద ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ ను కంట్రోల్ చేయడానికి చూస్తున్నటువంటి ట్రంప్ కు ఇప్పుడు వీళ్ళు మెల్లగా పొగబెట్టి దూరం కొట్టే సిచ్యువేషన్ అయితే తీసుకొస్తారు. ఇప్పుడు మొన్న ఏదైతే ఈ డెన్మార్క్ సపోర్ట్ చేసే యూరోప్ కంట్రీస్ పైన 10% టారిఫ్స్ చేయడం జరిగింది. అంటే బెదిరిస్తుండు, మేము చెప్పినట్టు మీరు వినకపోతే టారిఫ్స్ చేస్తాము, డెన్మార్క్ మీరు సపోర్ట్ చేయొద్దు. డెన్మార్క్ సపోర్ట్ చేయకపోతే డెన్మార్క్ గ్రీన్లాండ్ విషయంలో స్టెప్ తీసుకోదు. సో మరి గ్రీన్లాండ్ మీద ఇతనికి ఎందుకు కన్నుపడ్డది అంటే, గ్రీన్లాండ్ ఒక ఆర్కిటిక్ ఖండం కాబట్టి అక్కడ అనేక ఖనిజాలు, మినరల్స్ ఎక్కువ దొరుకుతాయి. సో ఆ మినరల్స్ మీద ఇతనికి కన్నుపడ్డది. ఇప్పుడు ఏదైతే వెనిజులా దగ్గర ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి సో దాని మీద అటాక్ చేసిండు. సో ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో ఏంది, అక్కడ ఉన్నటువంటి ఖనిజాల విషయంలో ఇతను కన్నుపడ్డది కాబట్టి దాని మీద ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుండు. అయితే ఈ ఆర్కిటిక్ ఖండంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ ఉందో ఇది ఆల్రెడీ ఇక్కడ అనేక చర్యలు చైనా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్యాలు రష్యాతో కూడా జరుగుతాయి. ఎందుకంటే రష్యాలో చాలా దగ్గర ఉంటది గ్రీన్లాండ్ కు. సో ఇప్పుడు ఈ రెండు దేశాలు గిట్ట గ్రీన్లాండ్ కు దగ్గర అయితే ఇది అమెరికా చెప్పేటువంటి మాటలు వినది అనే ఉద్దేశంతో ట్రంప్ ఏం చేస్తుండు, మెల్లిమెల్లిగా దానికి సపోర్ట్ చేసే దేశాలను దూరం చేయాలని చూస్తుండు. సో దాంట్లో భాగంగానే ఈ పన్నులు విధించుడు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా వంటి దేశము ఎప్పటికున్నా కానీ దాన్ని నమ్మశక్యం కాదు, అంటే నమ్మలేము. సో ఎప్పటికున్నా ఇది మనకు ప్రమాదమే అని భావించినటువంటి ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, 27 యూరోపియన్ కంట్రీస్, సో వీళ్ళు అటు ట్రంప్ ను దూరం పెట్టి ఇటు పుతిన్ కలుస్తూ ఉన్నారు. సో మొన్న దాదాపుగా 15 దేశాలకు చెందినటువంటి నాయకులు రష్యా వెళ్లి పుతిన్ కలవడం జరిగింది. సో దాంతో పాటుగా ఇప్పుడు ఇండియాలో కూడా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే పేరుతో ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం చెప్పబోతున్నారు. సో ఇప్పుడేమైంది, ఇప్పుడు నిన్న మొన్నటి దాకా యూరోప్ కంట్రీస్ ను బెదిరించినటువంటి ఇదే ట్రంప్, అరే మీకు దండం పెడతారు అబ్బాయి, మీరు భారత్ తోనైతే కలవకుండ్రి, సో ఏదైనా ఉంటే మనం చూసుకుందాం అనే సిచ్యువేషన్ కి వచ్చేసిండు. సో అందుకోసమే యూరోప్ కంట్రీస్ తోనే చర్చలు జరుపుతుండు. ఎందుకంటే వీళ్ళు యూరోపియన్ కంట్రీస్ ఇంటలేరు ఇప్పుడు, అయితే రష్యా దగ్గరికి వెళ్తారు లేదంటే ఇండియా దగ్గరికి వెళ్తారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ట్రంప్ కొంచెం తగ్గి యూరోప్ కంట్రీస్ తోని మాట్లాడి సో వాళ్ళతోని డీల్ కుదుర్చుకునే విధంగా చర్చలు అయితే జరుపుతారు. సో మొత్తం మీద ఏదైతే ఆజమేసి ఇవ్వాలని చూసినటువంటి ట్రంప్ సో మొత్తం మీద ఇప్పుడు వెనకకు వస్తున్నట్టు అయితే తెలుస్తుంది. సో మరి ఇది చాలా వరకు అయితే ఇండియాకు ప్లస్ పాయింట్. మరి జరిగే డీల్ అంటే ఎంత మొత్తంలో డీల్ జరుగుతుంది, దానికి సంబంధించి ఇండియాకు మరి ఎంత లాభం కలిగే ఆస్కారం ఉంటుంది, రష్యా సపోర్ట్ కూడా దీంట్లో ఎంత వరకు ఉంటది, మరి ఇండియాతో ఏదైతే డీల్ చేస్తారో సో దీంట్లో రష్యా ప్రమేయం కూడా ఉందా అనే చాలా విషయాలు అయితే ప్రస్తుతం ఇంకా బయటకు రావాల్సి ఉంది. సో అంటే మామూలుగా ఈ డీల్ గురించి మీరేమనుకుంటున్నారు, ట్రంప్ పై జరుగుతున్నటువంటి ఈ దాడి ఆర్థికంగా వీళ్ళు యుద్ధం చేయడానికి ట్రై చేస్తారు యూరోపియన్ కంట్రీస్ తో పాటు ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ కూడా. సో నిన్న మనం చెప్పుకున్న విధంగా ఏదైతే బ్రిక్స్ కరెన్సీ లింక్ అని చెప్పేసి వీళ్ళు డాలర్ ను పక్కన పెట్టి ఈ బ్రిక్స్ కరెన్సీని యూజ్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మొత్తం మీద ట్రంప్ సీట్ కింద మంట పెట్టే ప్రయత్నం అయితే వీళ్ళందరూ చేస్తున్నారు. సో మరి ఇది ఏడికి వెళ్తుంది ఏం కథ అనేది వేచి చూడాల్సిందే. ఇది ఈ రోజు టాపిక్. మరొక టాపిక్ తో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.